హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయర్స్ అండ్ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం వచ్చేసి ఇప్పుడు 6:15 మార్నింగ్ అయింది. ఒకసారి వ్యూ చూడండి మొత్తం ఎలా ఉందో. నైట్ అంతా వర్షం పడింది, బాగా ప్రశాంతంగా ఉంది ఇప్పుడంతా. సో ఎంత బాగుందో వ్యూ మా లాడ్జ్ నుంచి. ఇంకా మేము జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు వెళ్తే ఇంకా నైట్ ఈవినింగ్ ఇంకా 700 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 700 కిలోమీటర్స్ షోలాపూరు, గుల్బర్గా, కర్నూలు, కడప. ఎక్కడే కానీ ఆగకుండా వెళ్దాం అనుకుంటున్నాము ఈరోజు. ఇంకా మనం పదండి, ఇంకా లగేజ్ అంతా సర్దుకున్నాం. ఇంకా సో లగేజ్ కూడా అన్నీ సర్దేసుకున్నాం. ఇంకా ఇప్పుడు మనం డైరెక్ట్గా గోపుర వ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. మేమైతే రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము. 1000 రూపాయలు తీసుకున్నాం రూమ్ ఒక నైట్కి. ఏసీ చంపాడు నైట్ అంతా, చలి వర్షం. వెళ్ళిపోదాం పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది బాగా. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మన మహారాష్ట్ర టు కడప రైడ్లో పార్ట్ 2 వీడియోగా ఇది వస్తుంది. నైట్ అంతా వర్షం పడింది ఫుల్గా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి మార్నింగ్ వ్యూ చూడండి ఎలా ఉందో. మేఘాలన్నీ ఇంకా సన్ రైజ్ కూడా కాలేదు. వర్షాకాలం స్టార్ట్ అయింది ఇక్కడ. ఇంకా ఆల్రెడీ మా ఊళ్ళో పడుతున్నాయి ఫుల్గా. ఈరోజు మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ ఇది. నేను ఇంకా సోలాపూర్ వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంది. దీని టోల్ గేట్ పేరు ఏదో రాయలేదు ఇక్కడ. మనమైతే గుల్బర్గాలోకి దగ్గరికి వచ్చేసినాము. గుల్బర్గా దగ్గరికి. గుల్బర్గాని కాలాబురాగి అని పిలుస్తారు ఇప్పుడు. ఫస్ట్ గుల్బర్గా అనే పేరు వచ్చింది, మళ్ళీ మార్చినారు పేరు. కర్ణాటకలోకి ఎంటర్ అయిన వెంటనే రోడ్డు చాలా బాగుంది. మహారాష్ట్ర రోడ్ల మాదిరి లేదు. మహారాష్ట్ర అయిపోయింది, ఇంకా మనం కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అయ్యి కూడా దాదాపు ఒక 1 అవర్ అయిపోయింది. గుల్బర్గా చాలా పెద్ద ఊరు. మహారాష్ట్ర మాదిరి రోడ్లు లేవు, చాలా బాగున్నాయి. డిఫరెన్స్ ఏంటంటే కర్ణాటక వాళ్ళకి మహారాష్ట్రకి, మహారాష్ట్రలో మరాఠీ తప్ప ఏం రాదు జనాలకు. వాటర్ బాటిల్ అడిగాను నేను అంగడిని. వాటర్ బాటిల్ అడిగింటే వాడు సిగరెట్ అని అంటాడు. పానీ అంటే అప్పుడు కూడా అర్థం కాలే వాడికి. మళ్ళీ మరాఠీలో వాళ్ళు ఏమంటారో తెలియదు కానీ చేతితో సిగ్నల్ చూపించాడు ఇట్లా అని, ఇట్లా అయ్యి అని. అప్పుడు వాడు ఇచ్చాడు. దారి వెంట మేము ఎక్కడ ఆగితే అక్కడ అందరూ విచిత్రంగా చూడడమే. ఏంటిది హెల్మెట్కి అటాచ్ చేశారు, బాగుంది ఏంటిది అని వాళ్ళకి తెలీదు. కాబట్టి అడిగారు. మాకు సబ్స్క్రైబర్స్ అందరూ దొరికారు బాగానే. దారి వెంట అందరూ సపోర్ట్ చేశారు బాగా. యూట్యూబ్ ఛానలా, మీరు యూట్యూబరా అని. దారిలో సోలాపూర్లో పోలీసులు పట్టుకున్నారు, ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని లైసెన్స్ అది ఇది అన్నారు.
అన్నీ చూపించాను నేను వాళ్ళకి. ఇంకా ఏంటిది అని అడిగారు. సరే వెళ్ళండి అని చెప్పేసి పంపించేశారు. బాగా మంచిగా చూసుకున్నారు, రెస్పెక్ట్ ఇచ్చారు యూట్యూబర్ అంటే. మొత్తం స్టేట్ అంతా తిరిగి మనము కంట్రీ అంతా తిరిగి వీడియోస్ తీస్తున్నాం కదా, అందుకు. బస్సులు చూడండి, మన ఆంధ్రప్రదేశ్ బస్సులకి కర్ణాటక బస్సులకి తేడా ఇలా ఉంటాయి. అదే మహారాష్ట్ర బస్సులు అయితే మొత్తం ఎర్రగా ఉంటాయి, ఎక్కడే కానీ వైట్ కలర్ ఉండదు. ఎందుకంటే వైట్ కలర్ కానీ ఏమన్నా వేస్తే వాళ్ళు విమల్ ఎక్కువ తింటారు కదా, తుప్పుకని మూస్తే మొత్తం ఖరాబ్ అవుతుందని మొత్తం విమల్ రంగే వేశారు బస్సుకంతా. మరీ టూ మచ్. ఎక్కడ టీకి కాఫీకి ఆగాలన్నా ఫుల్ జనాలు ఉంటారు, అందరూ విమల్ వేసుకొని నములుతూ ఉంటారు, మూస్తూ ఉంటారు. ఎంత అసహ్యం వేస్తుంది అసలు. చిరాకేసింది మహారాష్ట్ర మొత్తం. నాకైతే మహారాష్ట్ర ఏం నచ్చలేదు. ఓన్లీ ఏదో మనకు ప్లేసెస్ కోసం కవర్ చేసాం అంతే, కానీ మహారాష్ట్ర అయితే నాకు నచ్చలే. టైం వచ్చేసి ఇప్పుడు 10:45 అయింది. చూడండి ఎలా ఉందో వ్యూ. సన్ అంతగా లేడు, ఒక ఎండ కొంచెం తక్కువైంది ఎండ. మొత్తానికి రైడ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ రైడ్ ఇంతటితో మహారాష్ట్ర సిరీస్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం మహారాష్ట్రలో కొన్ని చూడాల్సిన ప్లేసెస్ మాకున్న టైంలో మేము కవర్ చేసాం బాగానే. ఒక్క హరిహర ఫోర్ట్ తప్ప, అది కవర్ చేస్తుంటే మేము జర్నీ చేసేవాళ్ళం కాదు, ఇలా టైర్డ్ అయిపోయేవాళ్ళం. ప్లస్ మాకు టైం లేదు, టైం లేక మేము తీయలేదు, లేకపోతే తీసేవాళ్ళం. హరిహర ఫోర్ట్ తీయనందుకు నేను సారీ చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు. మళ్ళీ ఈసారి డ్రోన్ తీసుకుపోయినప్పుడు మంచిగా చూపిద్దామనే ఉద్దేశంతో తీయలేదు. మా దగ్గర డ్రోన్ కూడా లేదు. డ్రోన్ విజువల్స్ ఉంటేనే హరిహర ఫోర్ట్ చాలా అందంగా కనపడుతుంది. అదొక రీజన్ మేము వెళ్ళకపోవడానికి కారణం. రోడ్లు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మహారాష్ట్రలో ఎక్కడే కానీ స్కూల్సే లేవు అసలు. రోడ్ల అమ్మడిగా మేము విలేజెస్లో కూడా తిరిగాం కదా, గవర్నమెంట్ స్కూల్స్ తప్ప అది కూడా రేర్గా ఉన్నాయి. వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తక్కువ ఉంది, చదువుకోవట్లేదు సరిగ్గా వాళ్ళు. మన సైడ్ అయితే చైతన్య, నారాయణ ఇలా ఉంటాయి కదా. వెల్కమ్ టు కాలాబురాగి, ల్యాండ్ ఆఫ్ తూర్డల్ అంట. అంటే ఏందో తెలియదు నాకు. కాలాబురాగిలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇదేనా కర్ణాటక కదా, కొంచెం నీట్గా ఉంటాయి రోడ్లు కూడా. ఇదంతా స్టేట్ హైవే కూడా ఎంత బాగుందంటే అర్థం చేస్తుంది. అదే మహారాష్ట్రలో మనం చూసాం కదా రోడ్లు ఎంత వరస్ట్గా ఉన్నాయో, మీకు చూపించాను. నెక్స్ట్ ఇంకొక రైడ్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు మంచిగా సపోర్ట్ చేస్తే మళ్ళీ ఇంకో రైడ్ ఉంటుంది. రైడింగ్ వీడియోస్ చూడండి, మోటో వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వీడియోస్ అన్నీ బాగా వచ్చాయి, మీకు అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మార్నింగ్ 6:45కి మేము రైడ్ స్టార్ట్ చేస్తే ఈరోజు ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. ఇప్పుడు మేము ప్రస్తుతానికి NH44కి దగ్గరలో ఉన్నాము. NH44 వచ్చేసి కర్నూలుకి దగ్గరలో ఉంటుంది. కర్నూలు నుంచి స్పీడ్ బ్రేకర్ ఎంత పెద్దది పెట్టాడు. కర్నూలు నుంచి కడప వరకు ఇంకా మొత్తం హైవే మీదనే మనం వెళ్ళిపోవచ్చు. మేము మార్నింగ్ నుంచి ఏ ఊర్లు దాటుకుంటూ వచ్చామంటే ఫస్ట్ షోలాపూరు, కాలాబురాగి అంటే గుల్బర్గా, తర్వాత యాదగిరి, రాయచూరు, ఆలంపూర్, జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ అది. తర్వాత కర్నూలు తగులుతుంది. ఇప్పుడు రోడ్డు అయితే
ఆల్మోస్ట్ మేము కర్ణాటకలో అంటే మాకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ కొంచెం తగులుతుంది. తర్వాత ఇంకా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్, మొత్తం 4 స్టేట్లు ఈరోజు రైడింగ్. కర్ణాటక స్టేట్లో రోడ్లు బాగున్నాయి, మహారాష్ట్రలో అయితే వరస్ట్ తెలిసిందే అది. ఇంకా మన ఊళ్ళో కూడా ఒక యావరేజ్. తనకి నైట్ కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి మేము. ఇప్పుడే NH44 ఎక్కాము. ఇంకా చూసుకోండి, ఇంక ఎంత స్పీడ్లో కంటిన్యూస్ పొద్దు నుంచి రైడే స్టార్ట్ చేసాము. అక్కడక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవడము, ఫుడ్కి, టీ తాగడానికి అట్లాగే ఉంటే మార్నింగ్ నుంచి ఇప్పటికీ ఒక 500 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా కొట్టాం. ఇక్కడ నుంచి కడప ఒక 200 కిలోమీటర్స్ అంతే. చూడండి రైడ్ ఎట్లుంటుందో, ఎంత ఇబ్బంది పడ్డాము, ఎంత కష్టపడ్డాము. మీరు మాత్రం చూడనే చూడరు. ఇప్పుడు టోల్ ప్లాజా వస్తుంది కర్నూలులోకి ఎంటర్ అయ్యాక. ఇదే ఫస్ట్ టోల్ ప్లాజా మాకు. లైట్ ఫెయిల్ అయ్యేలోపు కనీసం ఒక 100 కిలోమీటర్స్ అన్నా వెళ్ళిపోవాలి. ఈ టోల్ గేట్ పేరు ఏం లేదు చెప్దామంటే మీకు. తగ్గేదేలే, ఆగేదేలే, తుమ్ముకోవడమే. 93, 94, 100 పైన వెళ్ళాలి. హైవే కదా, వెళ్ళచ్చు. వెళ్ళకపోతే మేము ఊరికి వెళ్ళలేము. లేట్ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. నైట్ వర్షం పడకపోతే నైట్ అంతా కంటిన్యూస్ రైడ్ చేసేవాళ్ళం. ఏం చేద్దాం, మా కర్మ. అప్పుడప్పుడు ఇలా 100, 102 స్పీడ్ బ్రేకర్. హైవే మీద స్పీడ్ బ్రేకర్ బోర్డు లేటరా. మన సైడ్ చూసారా లైట్ ఫెయిల్ 6K అయిపోతుంది. అదే మహారాష్ట్ర ఇంకా నార్త్లో అయితే 7:30కి అవుతుంది. చూసారు కదా మీరు. అదండి రా, మేము కూడా వెళ్ళాలి. మీరు వెళ్ళరు, మమ్మల్ని వెళ్ళలేరు. బ్రిడ్జ్ కిందే ఇంకా తుంగభద్ర రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. నీళ్ళు అయితే పర్లేదు బాగానే ఉన్నాయి. వర్షాలు పడే కాలం కదా, ఇంకా ఎక్కువ ఆ చూడు హోండా బండి కాబట్టి వెళ్తున్నాం స్పీడ్గా. మనకంటే బండి వెళ్తున్నాడు, క్రాస్ చేయని చూస్తున్నాడు. క్రాస్ చేద్దామనుకున్నపై వాడు భయపడి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయాడు. అట్లుంటుంది మనతోటి.
ఎవరైనా భయపడాల్సిందే మనతో పెట్టుకుంటే అలా ఉంటుంది. తగ్గేదేలే. ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది ఫ్రెండ్స్. టైము 9:30 అయింది నైట్. ఇప్పుడు వచ్చేసాము ఇంటికి. మేము మొత్తం జర్నీ చేసుకుంటూ ఒక దాదాపు మహారాష్ట్ర సిరీస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. నేను నా గెటప్ చూడండి, ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు, ఇంటి లోపలికి ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు, ఇలానే వీడియో తీస్తున్నాను చూడండి. బండి బాగా మాకు సపోర్ట్ చేసింది. ఎక్కడే కానీ ఏ ఇబ్బంది జరగకుండా దేవుడి దయ వల్ల మేము ఒక 3000 కిలోమీటర్స్ దాకా కంప్లీట్ చేసాము. 2500 నుంచి 3000 కిలోమీటర్స్ జర్నీ మొత్తం తిరుక్కొని వచ్చేసాము. నా బ్యాగ్ చూడండి, ఈ బ్యాగ్ అయితే చిరిగిపోయింది, ఇంకా ఇది పనికిరాదు, గాలికే చిరిగిపోయింది మొత్తం. గాలికి వర్షానికి దారిలో వర్షం కూడా పడింది మొత్తం. మార్నింగ్ 6:30కి జర్నీ స్టార్ట్ చేసాము. షోలాపూర్ కంటే ముందే. తర్వాత షోలాపూర్ తెలిసిందే కదా, చెప్పాక జర్నీ మీకు రూటు మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసాము. ఫ్రెండ్స్ మీరు చాలా కష్టపడ్డాము ఈ వీడియోస్ కోసం మేము. దయచేసి మొత్తం వీడియోస్ అన్నీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఇంట్రెస్ట్ తీసుకుంటా ఫ్రెండ్స్, ఇంకా టైర్డ్ అయిపోయాను పూర్తిగా. దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.